నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రతి ఏటా పక్కాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా పోటెత్తుతున్న వరద మేడిగడ్డ బ్యారేజీకి 3,84,400 క్యూసెక్ల ప్రవాహం యూపీఎస్సీ చైర్మన్ పదవిని వదులుకున్న మనోజ్ సోని 5 ఏళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వరుస ఉగ్రవాదుల నేపథ్యంలో భద్రతా చర్యల పరిశీలన అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతానని వ్యాఖ్య బంగ్లాదేశ్లో తారాస్థాయికి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన హసీనా సర్కార్